హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో చేయూత ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి 4,000 రూపాయల డబ్బులు అలాగే 6,000 రూపాయల నిధులకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే మన ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో ఆ అంశాలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. మొదటి డౌట్ ఏంటంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్లను ఎప్పటి నుండి ఈ ఆసరా పెన్షన్ అందిస్తారు, అలాగే రెండోది కొంతమంది పెన్షన్లు అనేవి రద్దు కాబోతున్నాయి. ఎవరి పెన్షన్లు రద్దు కాబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఖచ్చితంగా మీరందరూ కామెంట్ చేయండి. తద్వారా ఏమవుతుందంటే ఉన్నతాధికారులు ఎవరైనా ఈ వీడియోని చూసినా మీకు రిప్లై ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చాలామంది నిన్న మనకి సంగారెడ్డి నుండి ఒక అతను కామెంట్ చేశాడు, బ్రదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇప్పటి వరకు మాకు ఇంకా ఆసరా పెన్షన్లు జూలై నెలకి సంబంధించి అందించలేదని చెప్పేసి. తద్వారా సాయంత్రం పూట ఆ గ్రామంలో ఆసరా పెన్షన్ అనేది అందజేయడం జరిగింది. కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఖచ్చితంగా మీరందరూ ఈ యొక్క పోల్లో పాల్గొనండి. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ చేయూత పెన్షన్ 4,016 అలాగే 6,016 అనేవి వచ్చిన నెల రోజులలో అందిస్తామని చెప్పేసి చెప్పింది. అయితే ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్న ఆసరా పెన్షన్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఊసెత్తలేదు అని చెప్పేసి పలువురు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆసరా పెన్షన్ ఈ 2024లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మీరు భావిస్తున్నారా? అందిస్తుంది అని అనుకుంటే ఎస్ అని చెప్పేసి, లేకుంటే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ని తెలియజేయండి. అండ్ అలాగే జూన్కి సంబంధించిన ఆసరా పెన్షన్ జూలైలో ఇస్తున్నారు. ఇప్పటి వరకు జూలైలో మీకు ఆసరా పెన్షన్ వచ్చిందా రాలేదా? వస్తే అన్న వచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయండి, రాకుంటే నో అని చెప్పి కామెంట్ తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ 4,016 అలాగే 6,016కి సంబంధించి ఎప్పటి నుండి ఇస్తారనేది ఇప్పుడు చూసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పింది. ఇక్కడ ఒక శుభవార్త ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల ఈ ఆసరా పెన్షన్లకు 800 నుండి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాలి. దీనికి కావాల్సిన బడ్జెట్ 23,000 కోట్లు. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2,000 నుండి 4,000కి చేసి వికలాంగులకు ఆసరా పెన్షన్ ఇస్తుంది. మిగతా వారికి ఆసరా పెన్షన్ అందిస్తూ దాదాపుగా బడ్జెట్ ఎంత కేటాయించారంటే అప్పుడు 11,765 కోట్ల సుమారుగా క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకానికి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్గా కేటాయించింది అంటే 14,500 సుమారుగా కోట్లను అనేవి చెల్లించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పెంపు జరిగినా కూడా దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 14,000 కోట్ల రూపాయలనే కేటాయించింది. అయితే ఇప్పుడు ఆసరా పెన్షన్కి సంబంధించి మనం ఒక లేటెస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 1 నుండి ఆసరా పెన్షన్ల పెంపు, ఇక్కడ వృద్ధులకి 24,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అప్పుడే అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు, ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల వడబోత, అలాగే బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న లిస్టులపైన చర్చ, అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు. తొలి వెలుగులో ఈ ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్కి సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆగస్టు 1వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో 4,016 6,016కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి సంబంధించి పెంపు అనేది ఉండబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. అయితే పెంపు జరగాలి అంటే ఖచ్చితంగా 2 అంశాలను చూసుకోండి. మొదటి అంశం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో పెంపు జరిగినా కూడా ఇప్పుడు మనకి జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఆగస్టులో వస్తుంది. కాబట్టి ఆగస్టులో పెన్షన్లు పెంచినా కూడా జూలై నెలకి సంబంధించింది ఆగస్టు నెలలో ఇస్తారా, లేదంటే ఆగస్టు నెలకు సంబంధించింది సెప్టెంబర్ నెల నుండి 4,016 ఇస్తారా అనేది చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ 6 గ్యారెంటీలకి కోత, దీన్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే పెన్షన్ల పెంపు అలాగే మహిళలకు అందిస్తామన్న 2,500 రూపాయలపై ఊసు లేదు. ఇక్కడ చూసుకోవచ్చు చేయూతకి కావాల్సింది 23,000 కోట్లు, కానీ కేటాయించింది మాత్రం 14,861 కోట్లు అని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు. రైతు భరోసా 15,000 కోట్లు, చేయూత 14,000 కోట్లు, మనకు కావాల్సింది అంతా 23,000 కోట్ల రూపాయలు.
అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ అనేది ఖచ్చితంగా సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 4016కి సంబంధించిన నిధులు అనేవి ఖచ్చితంగా ఆగస్టులో పెంపు జరిగినా కూడా విడుదల మాత్రం సెప్టెంబర్లో ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అవుపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకొక విషయం కూడా, రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 31,000 కోట్లని సమకూర్చడానికి దాదాపుగా ఎన్నో డబ్బులని సమకూర్చింది. అంటే ఇక్కడ మనకి 3,000 కోట్ల రూపాయలు మొన్న రీసెంట్గా వేలాల ద్వారా స్వీకరించడం కూడా జరిగిందనమాట. సో అవన్నిటిని ఈ రుణమాఫీకి ఆగస్టు 15వ తారీఖు కల్లా కేటాయించనున్నారు. ఈ ఆగస్టు 15వ తారీఖు తర్వాత తెలంగాణలో మళ్ళీ రైతు భరోసాకి 15,000 కోట్లు కేటాయించారు. ఆ 15,000 కోట్లకి సంబంధించిన నిధులని విడుదల చేయబోతున్నారు. అలాగే రెండోది ఆసరా పెన్షన్లకి సంబంధించి 14,000 కోట్లు విడుదల చేశారు. కాబట్టి బహుశా సెప్టెంబర్ నుండి మళ్ళీ మనకి మార్చి వరకు, ఈ మార్చి నెల వరకు ఈ ఏవైతే 14,000 కోట్లు కేటాయించారో, ఈ 14,800 కోట్లు కేటాయించారో వాటికి సంబంధించిన ఆసరా పెన్షన్లు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చాలా వీటికి సంబంధించినవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రుణమాఫీకి 31,000 కోట్లు, పేదలు ఇల్లులు కట్టుకోవడానికి దాదాపుగా 4,50,000 ఇండ్లని మంజూరు చేశారనమాట. ఒక్క నియోజకవర్గానికి వచ్చేసి 33,500 ఇండ్లు. ఒకవేళ బీసీ ఓసీ వాళ్ళకైతేనేమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 6 లక్షలు, అలాగే బీసీ ఓసీలకైతేనేమో 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. అలాగే డ్వాక్రా మహిళలకి సంబంధించి కూడా 10 లక్షల బీమాని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఇంకొక శుభవార్త ఏంటి అంటే, రైతు కూలీలకి నెలకి ఏడాది పేరు మీద 12,000 రూపాయలను కూడా ఇవ్వనుంది. అంటే ఎవరైతే కూలి పనులకి వెళ్తుంటారో ఆ మహిళలకి కావచ్చు, అలాగే కూలీ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి భరోసా కింద ఈ కూలీ నిధులని ఆర్థిక సాయంగా 12,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి అందిస్తామని చెప్పేసి బడ్జెట్ సమావేశాలలో ప్రకటించారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా 4,50,000 ఇండ్లను ఇక్కడ ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షలు, అలాగే బీసీ ఆర్థికంగా దానికి సంబంధించి ఇతరులకి సంబంధించి మాత్రం 5 లక్షలు, దాదాపుగా నియోజకవర్గానికి 35,000 ఇండ్లను 3,500 ఇండ్లని కేటాయించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మొత్తానికి చేయూత పథకానికి సంబంధించి మాత్రం 14,000 కేటాయించడం అనేది చాలా మంచి పద్ధతి కాదనేది చాలామంది కోరుతున్నారు. కాబట్టి 4,016 విషయానికి సంబంధించి ఇంకా కాస్త సమయం బట్టి అవకాశాలు ఉన్నాయనేది అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా అప్డేట్స్ తీసుకొస్తే మీకు తెలియజేస్తుంటాను. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ వచ్చిందా రాలేదా కామెంట్ చేయండి. అలాగే రెండోది, మీ అందరికీ తెలుసు కొత్త దరఖాస్తులకి సంబంధించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.